Earhub Private Limited presents Aham, written by Narendra, narrated by Soundarya Sakalya. Episode 1 ఉడుకు రక్తం. హావర్డ్ రోర్క్ నవ్వాడు. ఉదయం జరిగింది గుర్తొచ్చి ఇంకా భవిష్యత్తులో తను ఎదుర్కోబోయే పరిస్థితులు తలుచుకుని నవ్వుకున్నాడు రోర్క్. రానున్న రోజులు ఎంత కష్టమైనవో అతనికి తెలుసు. తను జీవితంలో ఎదుర్కోబోయే ప్రశ్నల గురించి తెలుసు. వాటికి సమాధానాలు వెతకాలి. నిజానికి వెతకాల్సిన అవసరం లేదని కూడా తెలుసు. ఎందుకంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎప్పుడో లిఖించబడ్డాయి. అందుకే అతను నవ్వాడు. గడిచిన 3 సంవత్సరాలుగా అతనిక్కడే స్టాంటన్ పట్టణంలో ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఈ కొండ ప్రాంతానికి వచ్చి అక్కడ సెలయేటిలో ఈత కొట్టి కొంచెంసేపు సేదదీరడం అలవాటు. బహుశా ఇదే చివరిసారి ఇక్కడికి రావడం అనుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు ఉదయమే అతనిని స్టాంటన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ నుండి డిబార్ చేశారు. ఇక చీకటి పడుతూ ఉండడంతో తన పాత జీన్స్ ప్యాంట్, 2-3 గుండీలూడిపోయిన చొక్కా, రబ్బర్ చెప్పులు వేసుకుని ఇంటికి బయలుదేరాడు రోర్క్. రోర్క్ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు తన చుట్టుపక్కన ఉన్న వాళ్లంతా అతన్ని గమనిస్తూ ఉంటారు. కాని రోర్క్ మాత్రం ఎవ్వర్నీ పట్టించుకోడు. నిజానికి రోర్క్ బట్టలు లేకుండా నగ్నంగా తిరగలడు. తన గురించి ఎవ్వరేమనుకున్నా అతనికి పట్టింపు లేదు. రోర్క్ కాలేజీలో తనకి సీనియర్ అయిన పీటర్ కీటింగ్ ఇంట్లో అద్దెకుంటున్నాడు. రోర్క్ని చూడగాని కీటింగ్ వాళ్ళమ్మ అయ్యో అని జాలి చూపిద్దామనుకుంది. కాని అది కూడా సరిగ్గా చేయలేకపోయింది. రోర్క్ పిలిచింది ఆమె. ఆ చెప్పండి అన్నాడు రోర్క్. రోర్క్ జరిగిందంతా విన్నాను పాపం జాలిగా అంది కీటింగ్ వాళ్ళ అమ్మ. ఏం విన్నారు అనుమానంగా అడిగాడు రోర్క్. అదే నిన్ను కాలేజీ నుంచి తీసేశారట కదా, నాకు చాలా బాధనిపించింది రోర్క్ అంది కీటింగ్ వాళ్ళ అమ్మ. రోర్క్ ఆవిడ వైపు ఏ భావం లేకుండా చూసి తన గదికి వెళ్లబోతుండగా, రోర్క్ బాబూ ఆగు, మర్చిపోయా నీకోసం డీన్ కాల్ చేశారు అందామె. కనీసం ఇప్పుడైనా అతని ముఖంలో ఏదైనా ఉద్వేగం కనబడుతుందేమోనని. అలాగే అతను కుంగిపోతే చూడాలని ఆమె కనిపించింది. ఎందుకో తెలీదు, ఆవిడికా కోరిక అలాగే మిగిలిపోయింది. ఓ అవునా అన్నాడు రోర్క్. డీన్ కాల్ చేశారు అని చెప్పిందామె. చెయ్యనివ్వండి పట్టించుకోనట్లుగా అన్నాడు రోర్క్. నిన్ను వీలైనంత త్వరగా రమ్మని చెప్పారు అందామె. థ్యాంక్యూ అన్నాడు రోర్క్. అన్నట్లు ఇంకో విషయం, నా కొడుకు పీటర్ కీటింగ్ ఈరోజు డిగ్రీ తీసుకుంటున్నాడు. వాడు చాలా గొప్పవాడవుతాడని నా నమ్మకం. ఏదో ఒకరోజు అమెరికా మొత్తం మీద తిరుగులేని ఆర్కిటెక్ట్ అవుతాడు. నా మాటలకేం గాని రోర్క్ నువ్వెళ్ళు, నీకోసం డీన్ ఎదురుచూస్తూ ఉంటారు అని చెప్పింది కీటింగ్ వాళ్ళ అమ్మ. ఒక్కసారైనా రోర్క్కి విసుగొచ్చి అతని గదిలోని సామానంతా పగలగొడితే చూడాలని ఆవిడకనిపించేది. అలా ఎందుకనిపించేదో ఆమెకు కూడా తెలిసేది కాదు. రోర్క్ గదిని చూస్తే అక్కడ ఎవరైనా మనుషులుంటారా అన్నట్లుంటుంది. కొన్ని బట్టలు, తన డ్రాయింగ్స్ ఉన్నాయంతే. ఇంకా ఒక్కటంటే ఒక్క వస్తువు కూడా లేదతని గదిలో. రోర్క్ తన గదిలోకి రాగానే తన డ్రాయింగ్స్ అన్నిట్నీ ఒకదాని తర్వాత ఒకటి పరిశీలనగా చూడసాగాడు. అవి భూమి మీద ఇంతవరకు నిర్మించబడని శైలిలో ఉన్నాయి. అవి కేవలం హావర్డ్ రోర్క్ శైలిలో ఉన్నాయి. కాని అందులో ఒక్క డిజైన్ మాత్రం అతన్ని పూర్తిగా తృప్తిపరచలేకపోయింది. ఆ డిజైన్లో ఏదో వెలితి ఉందని అతనికి తెలుసు. దాన్ని సరిచేసే పరిష్కారం ఇప్పుడే తట్టింది. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఆ డిజైన్ని సరిచేసే పనిలో నిమగ్నమయ్యాడు రోర్క్. గంట తర్వాత ఎవరో తలుపు తట్టిన చెప్పుడు. రండి అన్నాడు రోర్క్. రోర్క్ని చూసి ఆశ్చర్యంతో, ఏంటి రోర్క్ నువ్వింకా వెళ్ళలేదా? గంట నుండి డీన్ నీకోసం ఎదురు చూస్తున్నారు. మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అనంటూ, అందుకే తీసేసుంటారు అని అతనికి వినపడకుండా గొణిగింది కీటింగ్ వాళ్ళ అమ్మ. ఇప్పుడు కలుస్తాను అన్నాడు రోర్క్. రోర్క్ మొహం నీళ్లతో కడుక్కొని జుట్టు చేత్తో సరిచేసుకుని బయటికి నడుస్తుండగా, రోర్క్ ఇలాగే వెళ్తావా డీన్ దగ్గరికి అడిగిందామె. అతనిప్పుడు నాకు డీన్ కాదు అంటూ బయటికి నడిచాడు రోర్క్. డీన్ గదికొచ్చాడు రోర్క్. ఆ గది యొక్క పొడవాటి కిటికీల మీదుగా సాయంత్రపు రంగుల వెలుగు ఫైర్ ప్లేస్కి ఇరువైపులా ఉన్న 2 గార్గైల్స్ అంటే మానవ జంతు మిళితమైన శిల్పాలు వాటి మీద పడుతుంది. ఆ ఫైర్ ప్లేస్ ఎప్పుడూ వాడినట్లు కూడా లేదు. దానిపైన పార్థనాన్ అనేది ఒక పురాతన గ్రీకు నిర్మాణ సౌధం.
దానిపైన పార్థనాన్ పెయింటింగ్ ఉంది. డీన్ తన కుర్చీలో కొద్దిగా ముందు కొంగినట్లు కూర్చున్నాడు. అతను పొట్టిగా బొద్దుగా ఉన్నాడు. బహుశా అతని బొద్దుతనం ఒక రకమైన లొంగలేని హుందాతనం తెచ్చిపెట్టినట్లుంది. తన పొట్టపైన వేళ్లను రాస్తూ రోర్క్ సంజాయిషి వినాలని ఎదురుచూస్తున్నాడు. అతని నుండి ఎలాంటి స్పందన లేకపోయేసరికి డీన్ గొంతు సవరించుకుంటూ, ఇలా చేయడం నాకు బాధగానే ఉంది రోర్క్. నీకు తెలుసు, నేను ముందు నుండి నీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. నేను తీసేయాలనుకోలేదు, కానీ కొంతమంది ప్రొఫెసర్లు గట్టిగా పట్టుబడ్డారు. ఆ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఇద్దరూ నీ తరపున పోరాడారు. కానీ క్రిటికల్ డిజైన్ ప్రొఫెసర్ నిన్ను తీసేయకపోతే రిజైన్ చేసి వెళ్తానన్నాడు. ఇక తప్పలేదు. అతన్ని బాగా ఇబ్బంది పెట్టావటగా అన్నాడు డీన్. హా, పెట్టాను అన్నాడు రోర్క్. రోర్క్, డిజైన్స్ అన్నీ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. ఈ డిజైన్ అయితే మరీ దారుణం. దీన్నెలా అనుమతించమంటావు చెప్పు అంటూ రోర్క్ డిజైన్ చేసిన ఒక బిల్డింగ్ ప్లాన్ని తన ముందు పెట్టాడు డీన్. అవును, మీరు అనుమతించాల్సిన అవసరం లేదు అన్నాడు రోర్క్. నువ్వు మాకు వేరే దారి లేకుండా చేశావు. నీకు మా మీద కోపం రావచ్చు, కానీ అంటూ నిట్టూర్చాడు డీన్. లేదు, నేనే తప్పు చేశాను. మీరు తీసేసే వరకు ఆగకుండా ఉండాల్సింది. ముందే బయటకొచ్చేయాల్సింది అన్నాడు రోర్క్. అదిగో ఆ నిరాశే వద్దు. అలా బాధపడుకు. ఇప్పుడు డీన్కి మరింత ధైర్యం, ఉత్సాహం వచ్చాయి రోర్క్ని ఓదార్చే అవకాశం వచ్చినందుకు. సరే, నువ్వు 1 సంవత్సరం సమయం తీసుకో. కాస్త చెప్పిన మాట విను. నేను ఏదో ఒక విధంగా మాట్లాడి నువ్విక్కడే ఉండేలా ప్రయత్నిస్తాను అని సలహా ఇచ్చాడు డీన్. అసలు నేను మళ్ళీ కాలేజీలో చేరతానని మీరెందుకు అనుకుంటున్నారు అన్నాడు రోర్క్. అదేంటి, ఇక్కడ చదవడం నీకిష్టం లేదా? కాస్త ఆశ్చర్యంగా అడిగాడు డీన్. లేదు బదులిచ్చాడు రోర్క్. ఎందుకు ప్రశ్నించాడు డీన్. అది మీరు తెలుసుకోవాలనుకుంటారని నేను అనుకోవడం లేదు అన్నాడు రోర్క్. కనీసం నీకు నువ్వైనా సమాధానం చెప్పుకోగలవా అడిగాడు డీన్. సరే, చెప్తా వినండి. నేనొక ఆర్కిటెక్ట్ అవుదామనుకున్నది కొత్తగా ఏదైనా డిజైన్ చేయడానికి. నేనేం ఆర్కియాలజిస్ట్ కాదు. పురాతత్వ శాఖలో పనిచేయడానికి ఇక్కడికి రాలేదు. ఆ పాత బిల్డింగ్ పద్ధతులు నేర్చుకుని అవి కట్టడానికి అస్సలే రాలేదు అని సమాధానమిచ్చాడు రోర్క్. ఏంటి, నువ్వు ఆర్కిటెక్ట్ అయితే ఈ డిజైన్లతో ఇల్లు కడతావా? అసలు ఎవరు అనుమతిస్తారలా కట్టడానికి? ఎగతాళిగా అన్నాడు డీన్. నన్ను ఎవరు అనుమతిస్తారనేదే ప్రశ్న కాదు, నన్ను ఎవరు ఆపుతారనేదే ప్రశ్న ధైర్యంగా చెప్పాడు రోర్క్. మనం గొప్ప వ్యక్తుల్ని అనుకరించగలం అంతే. వాళ్లు చూపిన బాటలో గౌరవప్రదంగా నడవడమే మనం చేయగలిగిన పని. వాళ్లకన్నా గొప్పగా ప్రయత్నించడానికి మనమెవరం అన్నాడు డీన్. మీరు బయటికి చూస్తే ఈ క్యాంపస్, ఈ స్టూడెంట్స్, ఈ మహానగరం, దాంట్లో జనాలు కనబడుతున్నారు కదా. వాళ్ళు ఆర్కిటెక్చర్ గురించి ఏమనుకుంటున్నారో అదే పట్టించుకోను. ఇక వాళ్ల తాతల ఆర్కిటెక్చర్ గురించి ఏమనుకున్నారో పట్టించుకుంటానని ఎలా అనుకున్నారు? పొగర్గా సమాధానమిచ్చాడు రోర్క్. చూడు బాబు రోర్క్, మోడర్న్గా డిజైన్ చేద్దాం, ముందు నుండి ఉన్న నిర్మాణ పద్ధతుల్ని తిరస్కరిద్దాం లాంటివన్నీ మూన్నాళ్ల ముచ్చట. ఎప్పటికైనా క్లాసిక్స్, సాంప్రదాయ పద్ధతుల్ని చూసి రూల్స్ నేర్చుకొని అనుకరించాల్సిందే ఎవరైనా అనుభవంతో చెప్పాడు డీన్. అలా ఎందుకు చేయాలి ప్రశ్నించాడు రోర్క్. ఎందుకంటే అవి చెక్కు చెదరకుండా తరతరాల నుండి అలాగే నిలిచి ఉన్నాయి. అర్థం కావడం లేదా అన్నాడు డీన్. కానీ ఇలాంటి వాటిని ఎందుకు అనుసరించమంటున్నారో నాకు అర్థం కావడం లేదంటూ డీన్ వెనక ఉన్న పార్థనాన్ భవన చిత్రపటం వైపు చూపించాడు రోర్క్. ఏమనుకుంటున్నావు, అది పార్థనాన్ అన్నాడు డీన్. అయితే ఏంటి, దాంట్లో ఉన్న తప్పేంటో చెప్పమంటారా అన్నాడు రోర్క్. కాని అది పార్థనాన్ అంటూ ఆవేశంగా అన్నాడు డీన్. అవును, అది పార్థనానే. దీని స్తంభాలపై ఫ్లూటింగ్స్, స్తంభాలపై పెట్టే గాడులు ఎందుకున్నాయో తెలుసా? పూర్వకాలంలో చెక్కతో కట్టిన స్తంభాలలో జాయింట్స్ కనపడకుండా ఉండడానికి ఆ గాడులు పెట్టేవారు. కాని ఇప్పుడలా చెక్కతో కట్టడం లేదు. అయినా సరే వాటినే కాపీ కొట్టి ఇప్పటికే అలాంటి డిజైన్లే చేస్తున్నారు. ఎందుకు అడిగాడు రోర్క్. డీన్ అతని వైపు ఆసక్తికరంగా చూస్తూ ఉండిపోయాడు. రోర్క్ చెప్పిన మాటల్లో కాదు, అతను చెప్పిన విధానంలోనే ఏదో తేడా ఉందనిపించింది. నియమాలా? అయితే నా నియమాలు చెప్తా వినండి. ప్రతి వస్తువుకి తనదైన లక్షణం ఉంటుంది, ఒక భౌతిక లక్షణం. దానితో చేయగలిగే పని వేరే దాంతో చేయలేము. ఉదాహరణకు, కలపతో 1 అంతస్తు బిల్డింగ్ లేదా 2 అంతస్తుల బిల్డింగ్ కట్టగలం. కానీ ఆకాశాన్ని తాకే భవంతులను కట్టడానికి స్టీల్ లేదా కాంక్రీట్ మాత్రమే వాడాలి.
ఎందుకంటే అవి మాత్రమే అంత ఒత్తిడిని తట్టుకొని నిలబడగలవు. ఇప్పుడొస్తున్న ప్లాస్టిక్, గ్లాస్ లాంటివన్నీ ఇంతకు ముందు డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్లకు అందుబాటులో లేవు. కానీ ఇప్పుడు అవి మరిన్ని కొత్త డిజైన్లకు ఆస్కారం ఇస్తున్నాయి. అలాంటప్పుడు అంతకుముందు డిజైన్ చేసిన వాళ్లను కాపీ కొట్టడం ఎలా అత్యుత్తమ విధానమవుతుంది? బిల్డింగ్ కట్టడానికి పరిగణలోకి తీసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం నేల. ఎందుకంటే ఒకవేళ ఆ నేల మెత్తందైతే చిన్న వరద రాగానే బిల్డింగ్ కుంగిపోతుంది. అలాంటి చోట పాత పద్ధతిలో కడితే భవంతులు నిలబడవు. మరో ముఖ్యమైన విషయం ఆ బిల్డింగ్ని ఎందుకు కడుతున్నామన్నది. ఒక ఎయిర్పోర్ట్ బిల్డింగ్, ఒక మ్యూజియం రెండూ ఒకేలా కట్టకూడదు. ఎందుకంటే ప్రతి బిల్డింగ్కి ఒక ప్రత్యేక ప్రయోజకత్వం ఉంటుంది. ఉదాహరణకి ఒక హాస్పిటల్ని తీసుకోండి. జీవన్మరణ సమస్యలకు, అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా దాన్ని కట్టాలి. దానికి మామూలు బిల్డింగ్ కన్నా విశాలమైన కారిడార్లుండాలి. బిల్డింగ్ ఎందుకు వాడుతున్నామనే దాన్ని బట్టి దాని డిజైన్ పూర్తిగా మారిపోతుంది. ఎవరో ఎప్పుడో డిజైన్ చేసిన వాటిని ఎందుకు అంత పరమ పవిత్రంగా తిరుగులేని సత్యాలుగా చూడాలి? అయినా ఎవరో చేసినవి ఎందుకు గొప్పవవ్వాలి? కేవలం మీరు చేయలేదనే కారణంతోనా? పాత వాళ్లందరూ కరెక్టే గాని మీరెందుకు కరెక్ట్ కాకూడదు? మీరే ఎందుకు మార్గదర్శకాలు కాకూడదు? ప్రతి పనిని ఎందుకు ఒకే మూసలో ఇరికించాలనే ఉద్దేశంతో చూస్తారో నాకెప్పటికీ అర్థం కాదు అన్నాడు రోర్క్. ముందు కూర్చో రోర్క్, మొదట నేను చెప్పేది విను. నేనేం ఆధునికతని తప్పు పట్టడం లేదు. మనం మన గతం నుండి నేర్చుకుని దానికి తగినట్టు మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఒకే ఒక్క మనిషి కృషి కాదు ఈ సృజనాత్మకత అంతా. ఇదంతా ఒక నిదానమైన సమిష్టి కృషి ఫలితం. మనం చేసేది అందరికీ నచ్చాలి కూల్గా అన్నాడు డీన్. చూడండి, మహా అయితే నేనింకో 60 ఏళ్లు బ్రతుకుతానేమో. ఆ 60 ఏళ్లు ఏదో ఒక పనిచేయాలి. నేనేం పనిచేయాలో ఎప్పుడో నిర్ణయించుకున్నాను. నేను చేసే పనిలో నాకు ఆనందం దొరక్కపోతే ఆ 60 ఏళ్లు నన్ను నేను హింసించుకున్నట్లే. నాకు నచ్చినట్లుగా ఆ పని చేయాలనుకుంటాను. ఇక్కడ నచ్చినట్లు అంటే అత్యుత్తమ ప్రమాణాలను పాటించడం. ఆ అత్యుత్తమ ప్రమాణాలను నిర్ణయించుకునేది కూడా నేనే. నేను ఎలాంటి సాంప్రదాయాన్ని అనుకరించను. బహుశా నేనే కొత్త సాంప్రదాయాన్ని సృష్టిస్తానేమో కాన్ఫిడెంట్గా చెప్పాడు రోర్క్. ఇప్పుడు నీ వయసెంత రోర్క్ అడిగాడు డీన్. 22 బదిలిచ్చాడు రోర్క్. చిన్న వయసు కదా, అలాగే ఉంటుందిలే, నెమ్మదిగా తెలుసుకుంటావు. పాత ప్రమాణాలు కొన్ని వేల సంవత్సరాల నుండి ఉన్నాయి. నీలాంటి వాళ్లు ఓ చిన్నపాటి తుఫానులా వచ్చిపోతూ ఉంటారు. ఆ హెన్రీ క్యామరూన్ని చూడు, ఒకప్పుడు బాగా ప్రసిద్ధికెక్కిన ఆర్కిటెక్ట్. ఇప్పుడు చూడు వాడి పరిస్థితేంటో. కనీసం ఒక్క గ్యారేజ్కి కూడా డిజైన్ చేసే దిక్కు లేకుండా పోయాడు. నిరుత్సాహపరిచేలా అన్నాడు డీన్. మనం హెన్రీ క్యామరూన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నాడు రోర్క్. ఏ, అతను నీ ఫ్రెండా అడిగాడు డీన్. లేదు, అతని డిజైన్స్ చూశాను అన్నాడు రోర్క్. నీకు నచ్చాయా అడిగాడు డీన్. చెప్పానుగా, క్యామరూన్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని అసహనంగా అన్నాడు రోర్క్. సరే అయితే, నీలాంటి మూర్ఖుడితో మాట్లాడడం కష్టం. జీవితాన్ని ప్రయోగాలతో పాడు చేసుకుంటా అనేవాణ్ణి ఎవరూ బాగు చేయలేరు విసుగ్గా అన్నాడు డీన్. డీన్ రోర్క్ గతం గురించి ఆలోచించసాగాడు. రోర్క్ తండ్రి ఒక స్టీల్ పరిశ్రమలో పనిచేసేవాడు. ఆయన ఎప్పుడో చనిపోయాడు. కాలేజీలో చేరినప్పుడు గార్డియం కాలం ఖాళీగా వదిలిపెట్టేవాడు. మీ చుట్టాలెవరూ లేరా అని అడిగినప్పుడు రోర్క్ ఆసక్తి చూపించకపోగా ఏ విధమైన ఉద్వేగమూ లేకుండా నాకెవ్వరూ లేరని చెప్పాడు. రోర్క్ ఎన్నో పనులు చేసేవాడు. బిల్డింగ్ కూలీగా, ప్లంబర్గా, స్టీల్ వర్కర్గా, ఏది దొరికితే అది. డీన్కి రోర్క్ గడిచిన సంవత్సరం సెలవుల్లో బోస్టన్ ప్రాంతంలో ఒక పెద్ద ఆకాశాన్ని తాకే భవంతిపై చివరి అంతస్తులో ఒక స్టీల్ ఫ్రేమ్కి రివిట్స్ కొడుతూ కనిపించాడు. బాగా నైపుణ్యతతో చేస్తున్నట్టు కనపడ్డాడు. ఆలోచనల నుంచి బయటపడుతూ, చూడు, నువ్విక్కడి వరకు రావడానికి చాలా కష్టపడ్డావని నాకు తెలుసు. కాస్త ప్రాక్టికల్గా ఆలోచించు. నీ ఇష్టం వచ్చినట్టు డిజైన్స్ చేస్తానంటే క్లయింట్స్ దొరకడం కష్టం. మనకి క్లయింట్స్ చాలా ముఖ్యం. వాళ్లకి నచ్చినట్టు కట్టడమే మన పని. అది కదా నువ్వు నేర్చుకోవాల్సింది మంచిగా చెప్పాడు డీన్. క్లయింట్స్ కోసం నేను బిల్డింగ్స్ కట్టను. బిల్డింగ్స్ కట్టడానికి నాకు క్లయింట్స్ కావాలి పొగరుగా అన్నాడు రోర్క్. అయితే నీ ఆలోచనలన్నీ వాళ్ల మీద రుద్దుతావన్నమాట ప్రశ్నించాడు డీన్. లేదు, నా ఆలోచనలు నచ్చిన వాళ్లే నా దగ్గరకొస్తారు చెప్పాడు రోర్క్. నువ్వు చెప్పేది నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకేం పర్వాలేదు అన్నట్లు మాట్లాడుతున్నావు అన్నాడు డీన్. అవును, అది నిజం.
మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనేం పట్టించుకోను సూటిగా చెప్పాడు రోర్క్. వేరే వాళ్ళు చెప్పేది నువ్వు పట్టించుకోవు సరే, నువ్వు చెప్పేది వేరే వాళ్ళు పట్టించుకోవాలి అని కూడా అనుకోవా? కనీసం వాళ్ళని ఒప్పించాలని కూడా చూడవా? అడిగాడు డీన్. అవును, చూడ్ను అన్నాడు రోర్క్. దాన్ని అహంకారం అంటారు అన్నాడు డీన్. అవునా, నాకు తెలీదు అన్నాడు రోర్క్. ఇప్పుడనిపిస్తుంది నాకు నా నిర్ణయం సరైనదే అని. నీలాంటి వాణ్ణి అస్సలు ప్రోత్సహించకూడదు. నువ్వు చాలా ప్రమాదకరమైన వ్యక్తివి కాస్త కోపంగా అన్నాడు డీన్. ప్రమాదకరమా? ఎవరికి? అడిగాడు రోర్క్. రోర్క్ మాటని ఏమాత్రం పట్టించుకోకుండా ఇక సంభాషణ ముగిసింది అన్నట్లు పైకి లేచాడు డీన్. రోర్క్ ఆ గది నుండి తను చదువుకున్న క్లాస్ రూమ్ని చూస్తూ బయటికి నడిచాడు. ఆర్కిటెక్చర్, మై ఫ్రెండ్స్, ఒక అందమైన కళ. సౌందర్యం, వినియోగాత్మకత రెండూ కలగలిపిన కళ. ఇంకా చెప్పాలంటే దీనిలో 3 ముఖ్యమైన అంశాలున్నాయి: సత్యం, ప్రేమ, సౌందర్యం. ఒక పవిత్రమైన ఆర్కిటెక్చర్ సాంప్రదాయానికి మీరంతా వారసులు. భవిష్యత్తులో మీరంతా బాగా సంపాదిస్తారు. ఈ ప్రపంచంలో మీదైన ఒక ముద్ర వేస్తారు అంటూ తన కుడి చేతిని అప్పుడప్పుడు పైకి లేపుతూ అక్కడున్న స్టాంటన్ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి స్టేజీపై ప్రసంగిస్తున్నాడు గై ఫ్రాంకన్. హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోతుంది. ఒకప్పుడు గై ఫ్రాంకన్ ఇదే స్టాంటన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి డిగ్రీ తీసుకున్నాడు. ఎన్నో అవార్డులు కూడా పొందాడు. ప్రస్తుతం ఫ్రాంకన్ అండ్ హెయిర్ సంస్థకు అధిపతి అతను. అంతేకాకుండా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గిల్డ్ ఆఫ్ అమెరికా పదవిలో ఉన్నాడు. ముందు వరుసలో ఒత్తైన జుట్టుతో లేత మొహంతో అందంగా కూర్చునున్నాడు పీటర్ కీటింగ్. అక్కడున్న అందరూ తన వైపే చూస్తున్నారని అతనికి తెలుసు. ఎందుకంటే అతను కాలేజీ టాపర్. అతను టీచర్స్ చెప్పినట్టు వినడం వల్ల టాపర్ అయ్యాడు. అంతేగాని తన సొంతంగా చేసిందంటూ ఏం లేదు. ఇక్కడున్న జనాలంతా నన్నే చూస్తున్నారు అని లోలోపల పొంగిపోయాడు కీటింగ్. ష్లింకర్ అనే విద్యార్థి బాగా పోటీ ఇచ్చినప్పటికీ రాత్రి పగలంటూ తేడా లేకుండా గాడిదలా కష్టపడి చదివితే గాని అతన్ని ఓడించలేకపోయాడు. ఒకసారి ష్లింకర్ వైపు చూశాడు. నాకు వీడెప్పుడూ పోటీనే కాదనుకున్నాడు. ఎంతమంది ష్లింకర్లు వచ్చినా అందర్నీ ఓడించగలను. ఈ ప్రపంచం నన్ను చూస్తూ అలా ఉండిపోవాల్సిందే అని అనుకున్నాడు కీటింగ్. బెస్ట్ స్టూడెంట్గా ఎంపికైన కీటింగ్కి అవార్డిస్తూ డీన్ మహాదానందంగా, అద్భుతమైన భవిష్యత్తుందయ్యా నీకు అన్నాడు. స్టేజ్ మీద పక్కనే ఉన్న ఫ్రాంకన్, మై బాయ్, పారిస్లో ఉన్నత చదువులు చదువుకోవడానికి నీకు ఎకోల్ డెస్ బ్యూక్ స్కాలర్షిప్ వచ్చిందని తెలుసు. కానీ నీకు చెప్పినట్లు నా కంపెనీలో అవకాశం ఇంకా తెరిచే ఉంది. నీలాంటి బ్రైట్ స్టూడెంట్ నా కంపెనీలో పనిచేయడం నాకు చాలా అవసరం అన్నాడు. దానికి కీటింగ్ ఏం మాట్లాడకుండా తలూపాడు. అందరి స్పీచ్లు ఆసక్తిగా వింటూనే ఒక్కసారిగా రోర్క్ని గుర్తు తెచ్చుకున్నాడు కీటింగ్. అతని పేరు తలుచుకోగానే ఏదో తెలియని ఆనందం. ఎందుకంటే అదే రోజు ఉదయమే రోర్క్ని కాలేజ్ నుండి తీసేశారు. ఒకవేళ రోర్క్ దగ్గరకు అయ్యో అని జాలి చూపిద్దామని వెళ్ళినా తన మొహంలో ఆనందాన్ని దాచుకోలేడని తనకి తెలుసు. రోర్క్ అంటే కీటింగ్కి ఏదో తెలియని భయం ఉంది. ష్లింకర్కి కూడా ఎప్పుడూ అంత భయపడలేదు. రోర్క్ తనకన్నా 2 ఏళ్లు జూనియర్. రోర్క్ డిజైన్లను ఎంత అలవోకగా చేయగలడో కీటింగ్కి తెలుసు. కానీ రోర్క్ని తీసేశారుగా, ఏం చేయగలడు వాడిప్పుడు అనే ధైర్యంతో రోర్క్ మీద జాలిపడ్డాడు. సభ ముగిసిన తర్వాత అందరూ ఒక్కొక్కరిగా బయటికి వెళ్తున్నారు. కీటింగ్కి వాళ్ళమ్మ గుర్తొచ్చింది. తన కోసం చాలా చేసింది, కష్టపడి పెంచింది. వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయినా ఎన్నో కష్టాలు ఎదుర్కొని కీటింగ్ని చదివించింది. కీటింగ్ చిన్నప్పుడు ఆర్టిస్ట్ అవుదామనుకున్నాడు. కానీ ఆర్కిటెక్చర్ బాగా గౌరవప్రదమైన వృత్తి. బోలెడు డబ్బు, సమాజంలో మంచి పేరొస్తాయని ఒప్పించి ఆర్కిటెక్చర్ దిశగా అడుగులు వేయించింది. ఈ వృత్తిలో అందరూ బాగా సంపాదిస్తారు. అసలు గతిలేని వారెవరైనా ఉంటారా అని ఆలోచిస్తే ఒక్కసారిగా కీటింగ్కి హెన్రీ క్యామరూన్ గుర్తుకొచ్చాడు. ఒకప్పుడు బాగా పేరు సంపాదించాడు, కానీ ఇప్పుడు తాగుడికి బానిసైపోయాడు. ఇలా తన గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తుని బ్యారేజీ వేసుకుంటూ ఇంటికి నడిచాడు కీటింగ్. ఇంటి దగ్గర రోర్క్కి కీటింగ్ ఎదురుపడగానే కంగ్రాచులేషన్స్ కీటింగ్ అన్నాడు రోర్క్. కీటింగ్కి ఆ రోజు చెప్పిన అన్ని విషెస్ కన్నా రోర్క్ చెప్పడం చాలా ఆనందాన్నిచ్చింది. అలా ఆనందాన్ని ఇవ్వడం అతనికి ఆశ్చర్యం కూడా కలగజేసింది. ఎవరు చెప్పారు, అమ్మా అని అడిగాడు కీటింగ్. అవును అన్నాడు రోర్క్. అమ్మకి ఎప్పుడు ఏం చెప్పాలో తెలీదు. నిన్ను తీసేసిన ఇలాంటి సమయంలో మొహమాటంగా అన్నాడు కీటింగ్. అదేం లేదు కీటింగ్, ఆ విషయం వదిలే అన్నాడు రోర్క్.
నీతో ఒక విషయం మాట్లాడాలి రోర్. నీ సలహా కూడా కావాలి అన్నాడు కీటింగ్. This has been a Earhook Private Limited production of Aham, written by Narendra, narrated by Soundarya Sakalya. Producer, Earhook Private Limited. Editor, Gautami CH. Music by Kishore. Production copyright 2022 by Earhook Private Limited.